చాలా కొత్తగా అనిపించింది హీరో ఇంట్రడక్షన్. చాలా కాలం అయింది అనిపించింది హీరో ఇంట్రడక్షన్ ఆ రేంజ్లో చూడటం. 2000 టన్నులకి 5,000 కోట్లు పిచ్చ హై వచ్చింది అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక్క ఇంటర్వెల్ బ్యాంగ్తో. కానీ సినిమాకి వెళ్ళి చూసి ఆ జాతర సీక్వెన్స్ చూస్తే కన్ను కూడా ఆర్పకుండా అలా చూస్తూ ఉన్నాను నేను. అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్, ఆ కాంపోజిషన్ అద్దిరిపోయింది. సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో పుష్ప 2 ఎక్కడ చూసినా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక టాక్ ఆఫ్ ద టౌన్గా అయింది. సో పుష్ప 2 ఎలా ఉంది అనేది ఒక చిన్న రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను నా స్టైల్లో. అండ్ నిన్నే పుష్ప 2 సినిమా చూడటం అయితే జరిగింది. సో రొటీన్గా మల్టీప్లెక్స్ థియేటర్లు కాకుండా ఒక నార్మల్ ఒక మాస్ థియేటర్ ఏదైనా ఉంటే దగ్గరలో చూసుకొని వెళ్దామని అనుకున్నాను. సో దగ్గరలో ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ అయితే ఉంది, అర్జెంటుగా బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాను అనమాట. నేను సెకండ్ డే అయితే చూశాను. ఫస్ట్ డే చాలా రివ్యూస్ చూశాను. ఎక్కడ చూసినా కూడా, ఏ రివ్యూ చూసినా కూడా అందరు బ్లాక్ బస్టర్ అసలు అందులో తిరిగే లేదన్నారు. సరే ఏంటి ఫైండ్ అవుట్ చేద్దాం. అసలు నేనంటే పెద్ద అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, కానీ ఒక యాజ్ ఎ సినిమా లవర్గా వెళ్ళి అసలు ఎలా ఉంది సినిమా, నిజంగానే వర్తిట్టా అని సినిమాకి అయితే వెళ్ళాను. ఒక మంచి మాస్ థియేటర్ అయితే ఆ ఫీలే వేరనమాట. ఏంటంటే ఆ జనాలు అరుస్తూ ఉంటే మన లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే మనకు సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. నేను అలాగే అరవను, పెద్దగా కూర్చొని అలా వాచ్ చేస్తాను. సో జనాలు అరుస్తూ ఉంటే ఆ గుడ్ ఫీలింగ్ అనమాట, దానికోసం వెళ్ళాను. నేనైతే సెకండ్ షోకి అయితే వెళ్ళాను. ఏమనుకున్నానంటే సెకండ్ షో కదా, 10 PM షో, అది కూడా 10 PMకి ఎవరు వస్తారు, వచ్చినా కూడా చాలా కామ్గా ఉంటారేమో, ఫ్యామిలీస్ వస్తారేమో మ్యాక్సిమం అనుకున్నా. కానీ అదేమీ లేదు, ఇచ్చి పడేశారు ఫ్యాన్స్ అయితే, మామూలు కాదు. విజువల్ వేస్తాను చూడండి అసలు థియేటర్లో ఎలా ఉందో. ఇది ఒక ఫ్యాక్టర్ అనమాట బేసిక్గా. సో జనాల మధ్యలో, అరుపుల మధ్యలో చూస్తే ఏ సినిమా అయినా బాగుందని అనిపిస్తుంది కదా. సో ఇవన్నీ టాపిక్స్ అన్ని పక్కన పెట్టేసి ఇంకెప్పుడు రివ్యూ ఇచ్చేది నువ్వు అని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇస్తాను, స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు డిస్క్లైమర్ ఏంటంటే, ఈ రివ్యూలో స్పాయిలర్స్ అయితే ఉంటాయి. మీరు కనుక సినిమా చూడకపోతే ఇక్కడే వీడియో ఆపేసి సినిమా చూసేసిన తర్వాత మళ్ళీ చూడండి రివ్యూ. చాలా స్పాయిలర్స్ ఇవ్వబోతున్నాను వీడియోలో. అండ్ సినిమా చూసిన వాళ్ళు నాతో పాటు కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. సినిమా స్టార్ట్ అవ్వగానే హీరో ఎంట్రన్స్ సీన్ వెంటనే ధన పడిపోతుంది. జపాన్లో అద్భుతం అంటే అద్భుతం. అసలు అది చాలా కొత్తగా అనిపించింది హీరో ఇంట్రడక్షన్. చాలా కాలం అయింది అనిపించింది హీరో ఇంట్రడక్షన్ ఆ రేంజ్లో చూడటం. అక్కడ ఉన్న ఫైట్ కానీ, ఆ హీరో ఎలివేషన్లు కానీ, ఆ జపనీస్ లాంగ్వేజ్ ఏంటి, అసలు జపనీస్ లాంగ్వేజ్లో తగ్గేదేలే అంటాడు అల్లు అర్జున్. అమేజింగ్ అనిపించింది నాకైతే. చాలా కొత్తగా ఉంది ఇంట్రడక్షన్ అయితే పీక్స్. ఇదే హై కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎలివేషన్లు అయితే ఇస్తూ ఉంటారు మన హీరో చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్లు, పర్టికులర్గా కేశవ, ఇంకా చిన్న క్యారెక్టర్లు ఎవరంటే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మన షికావత్ ఎంట్రన్స్ కూడా చాలా గ్రాండ్గా, నాకైతే క్రేజీగా అనిపించింది అతని ఎంట్రన్స్. అతను అదేంటి ఆ కూలోళ్ళతో పాటు అతను కూడా లారీ ఎక్కి ఆ దొంగలు కొట్టడానికి వెళ్తాడు గొడ్డలు పెట్టుకొని. అండ్ ఆ దొంగలు పట్టుకునే దగ్గర ఒక చిన్న కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది ఆ కూలోళ్ళకి మనోడు కొత్త కుర్రోడు అని చెప్పి వస్తూ ఉంటాడు. సార్ ఇంతకీ మీ పేరేంటి సార్ అంటే షికావత్ అని చెప్పి అప్పుడు గన్ను తీసి కాల్చి ఆ ఎలివేషన్ అయితే క్యాక్ ఉంది. అసలు షికావత్ క్యారెక్టర్కి నేనైతే సెకండ్ పార్ట్ అసలు అద్దరగొట్టేస్తాడు అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో కొంచెం అంటే అలా ఉన్నట్టు కొంచెం షికావత్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఇంట్రడ్యూస్ అయ్యి సెకండ్ హాఫ్ అంతా ఉండి ఏదో ఉంటుంది కదా, తను అప్పుడే కొత్తగా డ్యూటీలో జాయిన్ అవ్వడం, పుష్పతో కొద్దిగా ఇది అవ్వడం, ఫ్రెండ్షిప్ అవ్వడం, ఆ తర్వాత పార్టీలో పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అని చెప్పడం. సో ఇవన్నీ జరుగుతాయి కదా సిచ్యువేషన్స్. సెకండ్ పార్ట్లో చించేస్తాడు ఫాఫా, మామూలుగా ఉండదు. మన అల్లు అర్జున్కి దెబ్బ మీద దెబ్బ కొడతాడు అనుకున్నాను. కానీ ఇందులో ఏంటంటే కామెడీగా అసలు దెబ్బ కొట్టే ఛాన్సే ఇవ్వడం అనమాట విలన్కి. సో ఏంటంటే బేసిక్గా హీరోకి తిరిగే లేదనమాట. అసలు కొట్టే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఎన్ని ప్లాన్స్ వేసినా అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే హీరోనే గెలుస్తాడు ఎప్పుడైనా. సో అదొకటి నాకు మైనస్ అనిపించింది. ఎందుకంటే మనకి పార్ట్ 1లో చూసుకుంటే పుష్పకి కూడా కొన్ని మూమెంట్స్ వస్తాయి, డౌన్ అయ్యే మూమెంట్స్. ఆ డౌన్ అయ్యే మూమెంట్స్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతాడు. ఏది మన హాస్పిటల్లో సీన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ అమ్మగారిని జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఇక నుంచి ఏదైనా సరే తగ్గేదేలే అనే ఒక చిన్న డైలాగ్ అయితే ఉంటుంది కదా, కొంచెం హైప్ ఇస్తుంది. వర్షం పడుతూ వెనకాల చిన్న థండర్స్ అవి వస్తూ
ఆ టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది కదా, అలాంటి మూమెంట్స్ అయితే నాకైతే ఈ సినిమాలో కనిపించలేదు. కానీ ఇంకోటి ఏంటంటే నేను జనంతో చూడటం వల్ల ఆ జన సంద్రోహంలో ఆ జనాల హడావుల్లో, ఆ జనాల అరుపుల్లో, ఆ పేపర్లు ఎగరేయటంలో అదంతా చూస్తుంటే అసలు ఎంత ఐ మీన్ గూస్ బంప్స్ వచ్చాయంటే నాకు ఒక సెలబ్రేషన్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే నేను బాగా కనెక్ట్ అయ్యా. స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. శ్రీవల్లి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. మన సిండికేట్ పరిస్థితి ఎలా ఉంది, సిండికేట్లో జనాలు మనోడికి వ్యతిరేకంగా ఉన్నారా లేకపోతే అంతా ఫేవర్ఫుల్గా ఉన్నారా. మనోడైతే ఫుల్ రిచ్ అయిపోతాడు. ఈ ఎర్రచందనం ఇవన్నీ స్మగ్లింగ్లు గట్టిగా జరుగుతూ ఉంటాయి. 2000 టన్నులు ఎర్రచందనం స్మగ్లింగ్కి డీల్కి ఒప్పుకుంటాడు అనమాట మన ఎవరో కొత్త డీలర్తో. 2000 టన్నులకి 5,000 కోట్లు. అంటే హీరో అంత రిచ్ అయిపోతాడు. అంత రిచ్ సినారియోలు క్రియేట్ అవుతాయి. 5,000 కోట్లో 3,000 కోట్లో 2,000 టన్నులకి. సో ఆ 2,000 టన్నులని ఎలా స్మగుల్ చేస్తాడు షెకావత్కి దొరకకుండా, ఆ స్మగుల్ చేస్తే వచ్చే డబ్బుతో మనోడు ఏం చేస్తాడు, సో అనేది ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది, ఎలివేషన్లు పడుతూ ఉంటాయి. స్లోగా మనకి హీరోయిజంకి ఆ ఎలివేషన్లకి బాగా కనెక్ట్ అయిపోతాం. అండ్ ఊపొచ్చే మూమెంట్లు చాలా ఉంటాయి. మధ్యలో 2-3 సాంగ్స్ ఇంకా అసలు ఏదో పండగలా జరిగిపోతూ ఉంటుంది. కరెక్ట్గా ఇంటర్వెల్ పడే ముందు ఒక సీక్వెన్స్ అసలు పుష్పగాడు షెకావత్కి సారీ చెప్పాలి సీక్వెన్స్ అస్సలు క్రియేట్ చేశాడు సుకుమార్. అప్పు అసలైతే ఆ ఇంటర్వెల్ బ్యాంక్ కోసం ఇంకొకసారి చూడొచ్చు అనిపిస్తుంది. అంత బాగుంది. అసలు పిచ్చ హై వచ్చింది అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. మనోడు షెకావత్కి పుష్పకి ఉన్న కాన్వర్జేషన్లు అండ్ షెకావత్కి మనోడు దమ్కి ఇవ్వడం. ఒక్క దొంగ పట్టుకున్నా నేను ఈ దందా వదిలేస్తా, సిండికేట్ నుంచి వెళ్ళిపోతా, మళ్ళీ దొంగ భుజాన్ని వేసుకొని కూలోడిని అయిపోతా. చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ద పీక్ ఆఫ్ సినిమా అనమాట. హోల్ సినిమాలో ఒక పీక్ పాయింట్ ఇది అంతే. అలా ఇంటర్వెల్ ఎండ్ అవుద్ది. ఇంటర్వెల్లో నువ్వు సినిమా అయిపోయిన వెంటనే మనకైతే ఒక ఫీలింగ్ వస్తుంది, అబ్బా ఏం తీసాడరా, అసలు మంచి హై మూమెంట్ ఇచ్చాడు, ఒక పగలగొట్టాడు అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ముందు జరిగిన చిన్న బోర్ మూమెంట్స్, ఇంకా హీరోకి ఆల్వేస్ ఎలివేషన్సా, ఇంకా హీరో ఆల్వేస్ గెలుస్తూ ఉంటాడు, ఇవన్నీ మర్చిపోతాం ఒక్క ఇంటర్వెల్ బ్యాంగ్తో మనకి ఇంకా నెక్స్ట్ ఏమవుద్దా అనే టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. సో అదైతే సూపరు. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి నేనేమనుకున్నానంటే సెకండ్ హాఫ్ షెకావత్ గట్టిగా పడతాడు అనిపించింది. షెకావత్ పుష్పాని 30 తిప్పలు పెడతాడు, లాస్ట్కి ఒక క్రేజీ మూమెంట్తో ఎండ్ అవుతుంది అని అనుకున్నా. సో ఇందులో అలా ఉండదు అనమాట. ఇందులో కంప్లీట్గా హీరో గెలుస్తానే ఉంటాడు. దెర్ ఈజ్ నో డౌన్ఫాల్. మేబీ పుష్ప ద రూల్ అంటే ఇంకా అదేనేమో మొత్తం సుకుమార్ అనుకున్నది. రూల్ అంటే రూల్ చేస్తాడు. ఇంకా ఆబ్వియస్గా టైటిల్కి తగ్గట్టే ఉంది సినిమా. ఇంకా సో ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి కింద పడి మళ్ళీ లేస్తే హీరో అనే క్యారెక్టర్ అప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఫీల్ ఉండేది కదా. కొంచెం షెకావత్ని కూడా గెలిపిస్తూ ఉంటే బాగుండేది కదా అనిపించింది. షెకావత్ని ఏంటంటే ఎవడో క్యారెక్టర్ అయితే అనుకోవచ్చు. మన మలయాళం సూపర్ స్టార్ ఫహాద్ ఫాజిల్ని పెట్టుకొని యాక్టింగ్కే కింగ్ని పెట్టుకొని అక్కడ ఇంకా వాడుండొచ్చు కదా, అతన్ని కొంచెం ఇంకా స్ట్రాంగ్గా పుష్పాన్ని బీట్ చేసే అంత సత్తా ఇవ్వచ్చు కదా అని అనిపించింది నాకైతే. సో అలాంటి మూమెంట్ ఏదైనా ఉండి మళ్ళీ పుష్ప బౌన్స్ బ్యాక్ అయితే అది క్రేజీగా ఉండేది. అండ్ సెకండ్ హాఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అదిరిపోయే సీన్ ఏదైనా అనిపించింది. ఇంకా నేను నోరు తెరుచుకొని చూస్తున్నా, ఇంకా షాక్లో చూస్తున్నా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చూసి. అరే ఏంట్రా ఇది అంటే ఒక జాతర సీను, అమ్మోరు జాతర సీను. అసలు నేను చాలామంది చెప్తున్నారు, చాలా రివ్యూస్ చూసా, ఆ జాతర సీన్ అదిరిపోయింది, చాలా బాగుంది, అసలు పూనకాలు వచ్చేసాయి అది ఇది అంటే ఏముంటుందిలే, మనం ఇట్లాంటి పూనకాలు చాలా చూసుంటాం, ఇంకా ఏముంటుందిలే అనుకున్నా. చాలా తక్కువ అంచనా వేసాను. కానీ సినిమాకి వెళ్ళి చూసి ఆ జాతర సీక్వెన్స్ చూస్తే అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్ అండి అల్లు అర్జున్, మైండ్ బ్లోయింగ్. నాకైతే అసలు లిటరల్గా ఆ గెటప్ ఏంటి, అసలు ఆ కెమెరా టేకింగ్ ఏంటి, ఆ కాంపోజిషన్ ఏంటి, అసలు ఆ కలర్ కరెక్షన్ ఏంటి, ఆ సౌండ్ ఏంటి, ఫస్ట్ బీజిఎంలో అయితే మరణ మాసే. అక్కడ మీకు ఎలా జరుగుతుంది అంటే సడన్గా స్టోరీలో ఏంటంటే ఫస్ట్ మన రష్మిక ప్రెగ్నెంట్ అవుతుంది, పుష్ప తండ్రి కాబోతున్నావు అని చెప్పి ఒక చిన్న మూమెంట్ జరుగుతుంది. అలా మూమెంట్ జరుగుతున్న వెంటనే పుష్ప ఏడి ఇక్కడ అంటే వెంటనే కట్ చేయగానే జాతర స్టార్ట్ అయిపోతుంది. అరే ఎందుకురా ఎగురుతున్నాడు, ఆనందంలో ఎగురుతున్నాడా అని అనుకున్నా నేను. అమేజింగ్గా ఉంది. కానీ ఒక్కసారిగా మర్చిపోతాం, అంతా మర్చిపోయి స్టాండ్ అలోన్ జాతర చూస్తారు మీరు పుష్ప సినిమా మర్చిపోయి జస్ట్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చూస్తారు. కన్ను కూడా ఆర్పకుండా అలా చూస్తూ ఉన్నాను నేను. అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్, ఆ కాంపోజిషన్ అద్దిరిపోయింది.
సరే జరుగుతుంది నాకు క్వశ్చన్ వచ్చింది, ఎందుకు ఎందుకు చేస్తున్నాడు ఇదంతా జాతర, వై ఆనందంలో చేస్తున్నాడు అనిపించింది. సో తర్వాత చెప్తారనమాట, అది నేను అమ్మోరు తల్లి ముందు ఇట్లా ఆడవేషం వేసుకొని ఇట్లా డ్యాన్స్ చేస్తే మనం అనుకున్నది జరుగుతుందంట, నాకు ఆడకూతురు కావాలి, ఎందుకంటే నాకు ఇంటి పేరు లేదు కాబట్టి, మగ పిల్లాడు వస్తే ఇంటి పేరు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు కదా, ఆడపిల్ల అయితే వేరే ఇంటికి వెళ్తుంది కదా, ఆ ఇంటి పేరు వస్తుంది కదా. సో అది ఓకే, వ్యాలిడ్ అనిపించింది నాకైతే. సో అదైతే ఆ పాయింట్ అయితే నచ్చింది, అక్కడ వరకు సాటిస్ఫై అయ్యా నేను, ఎందుకు గుర్తున్నాడు అనేది అయింది. సో కట్ చేస్తే మన సూసేకి సాంగ్, మళ్ళీ కట్ చేస్తే ఫైట్, అదే సెట్లో అదే గెటప్లో ఒక జాతర సీక్వెన్స్, ఒక సాంగ్, ఒక ఫైట్ సీక్వెన్స్, అది కొంచెం ఎక్స్ట్రా అనిపించింది నాకు. అప్పటికే జాతరకి నాకు మొత్తం పీక్ ఎగిరిపోయింది, ఇంకా అంతకు మించి పీక్కి వెళ్దాం నాకు అర్థమైపోయింది. ఇంకా తర్వాత వెంటనే సాంగ్, ఆ తర్వాత వెంటనే ఫైట్ అంటే నాకు దిగిపోయింది చెప్పాలంటే, ఆ ఉత్సాహం ఊపి దిగిపోయింది. ఇంకా చాలు, ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా స్టోరీలో ముందుకు వెళ్దాం అనిపించింది. సెకండ్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి క్లైమాక్స్ ఫైట్, కాళ్ళు చేతులు కట్టేస్తారండి హీరోకి. కాళ్ళు చేతులు కట్టేస్తే ఎలా ఫైట్ చేస్తారో అనుకుంటాం, కింద పడి దొర్లుతూ, మీద పడి కొరుకుతూ, నోటితో ఫైట్ చేస్తాడు లేదా భుజాలతో ఫైట్ చేస్తాడు. అసలు అది కొంచెం ఎందుకు ఇంత క్రియేటివిటీ, నాకైతే కొంచెం ఓవర్ అనిపించింది, కానీ ఇట్స్ ఓకే. ఇంకొకటైతే బాగా నచ్చింది ఏంటంటే, ఆ ఫైట్ పర్పస్ ఆడపిల్ల మీద చెయ్యేస్తే ఇలాగే ఉంటుంది ట్రీట్మెంట్ అనే ఒక మెసేజ్ నచ్చింది నాకు. అందులో మెయిన్ థింగ్ ఫైట్ కంపోజిషన్ కన్నా ఫైట్ ఏదో క్రియేటివిటీ చూపించారు, కాళ్ళు చేతులు కట్టేసిన ఎలా ఫైట్ చేస్తాడనేది. సో ఆ కంపోజిషన్ కన్నా నాకు ఆ పాయింట్ నచ్చింది. ఫస్ట్ ఆడపిల్ల మీద చెయ్యేస్తే ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది అన్నట్టు, అది కొంచెం అంటే చుట్టుపక్కల చూస్తున్న జనాలు, ఫీమేల్ ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారు. సో ఆ విషయంలో అచీవ్ చేశారని అనుకోవాలి, ఎందుకంటే మనకు కూడా ఆ ఫీలింగ్ వస్తుంది, అబ్బా సాటిస్ఫైయింగ్గా ఉంది, ఎందుకంటే ఆ పిల్లని అలాగే ఏడిపిస్తూ ఉంటారు. సో అలా ఏడిపించినందుకు బాగానే జరిగింది అన్నట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, పుష్ప 2 అయితే నచ్చింది. సినిమా అయితే హిట్టే, పక్కా హిట్టే. ఏ రకంగా హిట్ అంటే, మీరు కనుక ఒక హై ఆక్టేన్ యాక్షన్ ఓరియంటెడ్, మీకు ఆ హీరోయిజం, ఎలివేషన్లు, ఆ ప్రైజ్, ఇంకా మనోడు అంటే ఇంకా తోపు తురుము ఎవడు లేడు, మనోడి కంటే తోపు ఎవడు లేడు, ఇంకా మీకు ఆ ఫైట్స్ ఇవన్నీ నచ్చితే సినిమా అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లేదు మాకు ఈ ఫైట్స్ వద్దు, మాకు కొంచెం కామెడీ కావాలి, కొంచెం మంచి మూమెంట్స్ కావాలి, చాలా స్లో పేస్లో వెళ్తూ ఉండాలి, ఇలాంటి ఆడియన్స్కి అయితే కష్టం. బేసిక్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఇలా ఆలోచిస్తారు, మన మమ్మీలు డాడీలు కానీ ఇలాంటి సినిమాలు చూస్తే ఏంట్రై తలనొప్పి అంటారు ఖచ్చితంగా. సో ఫ్యాన్స్కి అయితే ఒక మంచి ట్రీట్. పుష్ప సినిమా ఏంటంటే ఒక ఊపు కోసం, ఏం లేదు మాకైతే నరాలు చిట్లిపోవాలి, మాకు బ్లడ్ బర్న్ అయిపోవాలి, బాయిల్ అయిపోవాలి, అసలు ఆ కేజీఎఫ్ ఫీల్ రావాలి అనుకుంటే ఈ సినిమా నచ్చుద్ది. లేదు నాకు ఒక మంచి స్టోరీ ఓరియంటెడ్, ఒక 4 పాటలు, 4 డ్యాన్స్లు, 4 ఫైట్లు ఇలా సాఫీగా కావాలనుకుంటే ఈ సినిమా అయితే అంతగా ఎక్కకపోవచ్చు. ఏమో అది పర్స్పెక్టివ్, ఇంకా ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓవరాల్గా పుష్ప 2 మూవీ ఒక అల్టిమేట్ హిట్. 2024 ఎండింగ్కి ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద హిట్, ఒక మ్యాసివ్ హిట్. ఇలాంటి సినిమా ఈ ఇయర్లో అయితే లేదు, పక్క తెలుగులో అయితే లేదు. అంత హై ఇచ్చే మూమెంట్లు కానీ, ఇంత పేరు తెచ్చుకున్న, ఇంత మార్కెటింగ్ ఈ రేంజ్లో జరిగి, అసలు వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతుంది, ఒక వైల్డ్ ఫైర్ లాగా తగలగడిపోతుంది మొత్తం. సో ఇలాంటి ఇంత హైప్ క్రియేట్ చేసిన మూవీ అయితే ఏది లేదు. బెనిఫిట్ షోకి 1000 రూపాయలు 1500 పెట్టి వెళ్ళిన వాళ్ళకి మరి ఫీలింగ్ ఎలా ఉంటుందో, కానీ నేనైతే 400 పెట్టాను. నా 400కి పైసా వసూలు, ఎవ్రీ పెన్నీ, ఎవ్రీ రూపీ వర్త్ ఇట్. కేవలం అల్లు అర్జున్ కోసం, సినిమాలో ఉండే హైస్ కోసం చూడండి వెళ్ళి, పక్కా మీకు గూస్ బంప్స్ వస్తాయి. అది కూడా ఒక మంచి మాస్ థియేటర్ బుక్ చేసుకుని వెళ్ళండి. మల్టీప్లెక్స్లు ఇలాంటి హైఫై థియేటర్లకు వెళ్ళకండి, ఎవరు అరవరు. మనకి హై వచ్చినా కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ఎవరు ఉండరు. అది గైస్ ఓవరాల్గా సినిమా అయితే హిట్టే. ఇది నా పర్స్పెక్టివ్లో నా రివ్యూ. సో రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది సినిమా. సో ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.